చేరువచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం దేవుని యొక్క సన్నిధిలోనికి ఈ విధంగా రాగలిగాం. దేవుని యొక్క మాటలు వినటానికి. ఎందుకు రావాలి అసలు మనం దేవుని సన్నిధికి? లోకంలో ఉన్న వాళ్ళకి దేవుడు అంటే చాలా దేవుడు అనగానే చాలా తక్కువగా మనం చూస్తారు చాలామంది. ఎందుకంటే దేవుడు అనగానే ప్రార్థన అంటే కొంచెం చీప్గా చూస్తారు. కానీ ప్రార్థనలో చాలా శక్తి దాగి ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే లోకంలో చాలామంది పాస్టర్ల మీదకి వెళ్ళిపోతూ ఉన్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, కొడుతున్నారు, కేసులు పెడుతున్నారు, మమ్మల్ని బాగా డిస్టర్బెన్స్ చేస్తున్నారని చెప్పి నానా విధాలుగా హింసిస్తూ ఉన్నారు. అయితే ఎన్ని చేసినా వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు? దేవుని ప్రేమ పంచడం కోసం. సరే, ఈ రాత్రికాల సమయంలో మనందరం దేవుని యొక్క సన్నిధిలోనికి మనందరం వచ్చాం. ఎందుకు వచ్చాం? ఒక కారణం ఉండాలి. మనం ఆశీర్వదించబడాలి, మనం దీవించబడాలి. అసలు మనం రావాల్సినంత అవసరం ఏంటి? మనం కూడా ప్రశాంతంగా భోజనం చేసుకొని హ్యాపీగా పండుకోవచ్చుగా. సరే, మనం దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం దేవుని యొక్క సన్నిధికి ఎందుకు రావాలి అనే విషయాల గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారుటకు నిరీక్షణకర్తయు దేవుని విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నాయన మీ పాసందుకు చేరి మీ యొక్క ఆశీర్వాదాలు మేము పొందడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఈ ధన్యతను లేకుండా ఎంతమంది అయితే జీవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారు మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం దయచేయండి. మారు మనసు పొందడానికి, బాప్తిసం తీసుకోవడానికి, మీలో నిలిచి ఉండే భాగ్యాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. మేము విశ్వాసంలో అని చెప్పి లోకంలో చెప్పుకుంటూ జీవిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారు విశ్వాసంలో ఎదగడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇంకానైనా మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి మీ యొక్క వాక్యం అర్థంలాగానైనా మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే మనం దేవుని సన్నిధికి ఎందుకు రావాలి అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే ఇక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. ఏమని? చదవండి, అక్కడ లాస్ట్లో అంటా ఉన్నారు. ఏమని? దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. అంటే మన జీవితాలు నింపబడాలి అంటే మనం దేవుని సన్నిధికి రావాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటే మన జీవితాలు నింపబడతాయి. మన కుటుంబంలో సమాధానం లేదు అంటే దానికి కారణం వాక్యం లేదు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు లేడు కాబట్టి మన కుటుంబాల్లో సంతోషం లేదు. అందుకన్నాడు సమస్త ఆనందముతోనూ. అన్ని విషయాల్లో మనం ఆనందాన్ని కలిగిన వారుగా ఉండాలి. మనం కొన్ని విషయాలు ఆనందపడతా ఉంటాం, అంటే మనకు కలిగిన దాన్ని బట్టి మనం ఆనందపడతాం. మరి మిగతా వాటి విషయం ఏంటి? మనం అన్ని విషయాల్లో ఆనందించేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు ఏమని? సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. సమాధానం కలిగి ఉండాలి, ఆనందం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు. ఏమని? మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారుటకు నిరీక్షణకర్తయు. అంటే విస్తారంగా మనం ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. తర్వాత విశ్వాసం ఉండాలి. తర్వాత మనం ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండాలి. ఈ 3 విషయాలు మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మను పొంది విస్తారమైన నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణకర్తయు దేవుడు విశ్వాసము ద్వారా. ఈ 3 విషయాలు మనం కలిగిన వారుగా ఉండాలి. అందుకే మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చేది. మనం బలాన్ని పొందాలి, మన శక్తిని పొందాలి, మనం ఆశీర్వాదం పొందాలి, మనం దీవెనలు పొందాలి, మనం దీవెనకరంగా ఈ లోకంలో మనం జీవించాలి. మరి మన జీవితాలు దీవెనకరంగా ఎందుకు లేదు? నిరీక్షణ, విశ్వాసము, పరిశుద్ధత లేని వారుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనకి 10 మంది విశ్వాసులను మనకు చూపిస్తూ ఉన్నారు. మీరు తర్వాత చదువుకోండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో
అయితే చూడండి 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. 11:4. ఆ, హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఎట్లా సాక్ష్యం పొందుతా ఉన్నాడు? అయ్యి ఆదివారం భోజనాలు జరుగుతున్నాయి కదా, నేను 1000 రూపాయలు ఇస్తున్నాను, 10,000 ఇస్తున్నాను, లేదంటే మొత్తం నేనే భరిస్తా ఉన్నానంటే ఉపయోగం లేదు. మన జీవితంలో మనం ఏం కలిగి ఉండాలంటే విశ్వాసాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. విశ్వాసం లేకపోతే ఉపయోగం లేదు. అయ్యా మలాకీ గ్రంథంలో ఉంది, భోజనం ఉండాలి, మీరు చక్కగా చేస్తున్నారు, మేము చక్కగా ముందుకు వస్తున్నామని విశ్వాసం లేకుండా మనం ఈ లోకంలో జీవిస్తే మన జీవితాలు ఫలవంతమైన జీవితాలు కాదు. అందుకే అన్నాడు ఇక్కడ, ఏమంటా ఉన్నారంటే 4వ వచనంలో, విశ్వాసమును బట్టి. దేనిని బట్టి మనం దేవుడు మనల్ని దీవిస్తాడంటే విశ్వాసాన్ని బట్టి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అర్పణ ఎవరు అర్పిస్తా ఉన్నారు? ఇద్దరు అర్పించారు. అందుకంటున్నాడు విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు సహజంగా మనం అనుకునే ఆలోచన ఏంటంటే నేనేదో కానుకిస్తున్నానులే సరిపోయిందిలే అనుకుంటే ఉపయోగం లేదు. విశ్వాసం మన జీవితంలో ఉండాలి. విశ్వాసంలో మనం ఎదిగేవారుగా ఉండాలి. విశ్వాసంలో మనం ఫలించేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, ఆ విశ్వాసమును బట్టి, మళ్ళా అంటున్నాడు చూడండి, ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. దేన్ని బట్టి? అర్పణను బట్టి నీతిమంతుడు అంటలే ఇక్కడ. ఈ లోకంలో మనం ఇచ్చే అర్పణను బట్టి అనుకుంటారు జనం. మనం ఇచ్చే అర్పణలు ఏమి లేదు. సహజంగా మనం అనుకుంటాం ఏమని, అందరికంటే నేనే భాగిస్తున్నాను అనుకుంటాం. ఈ లోకంలో దేవునికి నాకంటే ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటారు కొంతమంది జీవితాల యొక్క ఆలోచన. కానీ మనం విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా అయ్యేవారు. ఎందుకంటున్నాడు మళ్ళీ మంచి మాట అంటున్నాడు చూడండి, అతడు మృతునందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. అర్పణ ద్వారా మాట్లాడుతున్నాడు అంటలా, విశ్వాసము ద్వారా, విశ్వాసము బట్టి అని మనకి చాలా చక్కగా చెప్తా ఉన్నారు. మరి మన జీవితంలో మనం విశ్వాసం కలిగిన వారుగా ఉన్నామా? ఏది మన విశ్వాసం? ఎవరన్నా ఒక్క మాట అనాలి, ఎంత కోపం వచ్చిద్దో. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన కోపం ఎంత కోపపడతామో. పడే దగ్గర మనం కోపపడం, దేవునికి విరుద్ధమైన పనులు చేస్తాం. మనం దేవునితోనే మనం పోరాడే వరకు ఎదిగాం. ఈ లోకంలో మన యొక్క జీవితాలు చాలా చక్కగా విశ్వాసం ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి. దేవుడు నాతో ఈరోజు ఏమని మాట్లాడతాడు, నా విశ్వాసం ఎట్లా ఉంది, నా విశ్వాసమును బట్టి. చూడండి అక్కడ ఏమంటా ఉన్నారు, విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండా కొనిపోబడెను. దేని బట్టి? విశ్వాసము. మన జీవితంలో విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే హేబేలు యొక్క అర్పణ ఇక్కడ లక్ష్య పెట్టలా. ఎందుకు లక్ష్య పెట్టలేదు? విశ్వాసం లేకుండా అర్పించాడు తన యొక్క అర్పణని. కాబట్టి మన యొక్క జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చూడండి 9వ అధ్యాయము హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చదవండి. 22వ వచనం, మరియు ధర్మశాస్త్ర ప్రకారము రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అంటే రక్తం చిందించాలి. చూడండి హేబేలు అర్పణ ఎందుకు లక్ష్య పెట్టలేదంటే మనం ఇక్కడ రక్తం ఎందుకు, చూడండి అక్కడ ఏమంటా ఉన్నారు, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడును. దేని చేత మనం శుద్ధి చేయబడాలి? ఈ లోకంలో రక్తము ద్వారా మనం శుద్ధి చేయబడాలి. యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మనం శుద్ధి చేయబడాలి. ఆయన రక్తంలో మనకు పాప క్షమాపణ ఉన్నది. ఆయన రక్తంలో మనం పరిశుద్ధులం అవుతాం. ఆయన రక్తంలో మనం నీతిమంతులం అవుతాం. అందుకని మనం యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలి. యేసుక్రీస్తు వారిలో ఈ పాపం ఉన్నది అని మనం ప్రూవ్ చేయలేం, ఎవ్వరి వల్ల కాదు. ఎందుకంటే ఆయన పాపం లేనివాడుగా ఈ లోకంలో జీవించాడు. ఆయన ఎక్కడ అబద్ధం ఆడలేదు, ఎవరిని మోసం చేయలేదు. శరీర ఆశల చొప్పున
ఈ లోకంలో నడుచుకోలేదు యేసుక్రీస్తు వారు. మరి మనం ఈ లోకంలో మరి ఏ విధంగా జీవిస్తాం? ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం? మన విశ్వాసం ఎట్లా ఉంది? చూడండి, విశ్వాసమును బట్టి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితాలు మనం రక్తము ద్వారా మన యొక్క జీవితాలు మనం శుద్ధి చేసుకోవాలి. కాబట్టి మనం బాప్తిసం తీసుకోవాలి. చాలామంది బాప్తిసం తీసుకోకుండా చనిపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారి మాటలంటే లెక్కలేదు. యేసుక్రీస్తు వారి నమ్మిన వాళ్ళు విశ్వాసులంటే అసలే లెక్కలేదు. ఎందుకంటే వాళ్ళు కొట్టినా కొట్టలేరు, తిట్టినా తిట్టలేరు. కాబట్టి వాళ్ళ మీదకి ఈజీగా వెళ్ళిపోతూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రకటన గ్రంథాలు అంటారు, ఇంకా హతసాక్షులు అవ్వవలసిన వారి లెక్క ఇంకా సరి అవ్వలేదని చెప్పి దేవుడు చెప్తా ఉన్నారు. మన జీవితంలో ఎంత కష్టం వచ్చినా మన విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. రక్త ప్రోక్షణ ద్వారా మనకి పాప క్షమాపణ దొరుకుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు కాలంలో బలి అర్పించారు. ఆ బలి ఎందుకు అర్పించారంటే, ఆ యొక్క బలి అర్పించడం వలన ఆ జంతువు పడే బాధను చూడలేక వాళ్ళు పాపం చేయకుండా ఉంటారు అనే ఉద్దేశంతో బలి దేవుడు పెట్టాడు అక్కడ. అయితే మానవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, పాపం చేస్తున్నాడు, బలిస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, బలిస్తున్నాడు, చంపేస్తా ఉన్నాడు. బలి ఎక్కువైపోతూ ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆ యొక్క బలియాగంగా చేయబడ్డాడు. కాబట్టి మనం విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. 9, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయ పడ వీలు లేదు. చూడండి, తర్వాత 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూడండి, మీరు విశ్వసించిన వారై కృపచేత రక్షింపబడి ఉన్నారు. చూడండి, మనం విశ్వాసం ఉంచాం కాబట్టి మనం రక్షణ పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మనకు విశ్వాసం లేదనుకోండి, ఈ లోకంలో మనం ఏ కార్యాన్ని మనం చూడలేం, దేవుని సన్నిధి కూడా రాలేం. దేవుని సన్నిధికి ఎవరు రావట్లేదంటే విశ్వాసం లేని వాళ్ళే రాంది. ఒకవేళ మనకు కనపడవచ్చు వాళ్ళు, మేము ఎంత అనుభవం ఉంది, మాకు ఎంత వయసు ఉంది, మేము ఎప్పుడు బాప్తిసం తీసుకున్నాం, నువ్వెంత, నీ వయసు ఎంత, నీ ఫ్యామిలీ ఎంత అనేవాళ్ళు ఉండొచ్చేమో. కానీ విశ్వాసాన్ని బట్టి మన జీవితంలో మనం నీతిమంతులం అవుతామని దేవుని యొక్క వాక్య భాగం చెప్తా ఉంది. అందుకే ఇక్కడ చూడండి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై. చూడండి, ఈ లోకంలో మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి. చాలామందికి విశ్వాసం లేదు. సంఘ కూడికల్లో మందిరాలు ఖాళీగా కనపడతా ఉన్నాయి, రావడానికి ఇష్టపట్టలా. ఏ ఉందిలే సంఘ కూడిక, ఏ ఉందిలే సంపూర్ణ రాత్రి ప్రార్థన, ఏ ఉందిలే ఉపవాస కూడిక, వెళ్తే ఏముంది, వెళ్ళకపోతే ఏముంది, ఆదివారం వెళ్దాం, ఆరాధన చేద్దాం, బల్లో చేతులు వేద్దాం, అయిపోయింది. అది మన యొక్క భక్తి జీవితం, అది మన యొక్క విశ్వాసం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఎట్లా జీవించాలి? హనోకు ఎట్లా ఉన్నాడు? దేవునితో విశ్వాసాన్ని బట్టి దేవునితో సహవాసం చేసిన వాడుగా ఉన్నాడు. అందుకే 5వ వచనం చదివాం. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. దేని బట్టి? విశ్వాసాన్ని బట్టి. ఎవరితో సహవాసం చేశాడు? లోకంతో సహవాసం చేయలే, దేవునితో సహవాసాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే అన్నాడు, హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. మరి మన జీవితంలో ఎట్లా జీవిస్తూ ఉన్నాం? హనోకు గారు దేవునికి ఇష్టడుగా జీవించాడు, దేవునితో సహవాసం చేశాడు, దేవునితో మాట్లాడిన వాడుగా ఉన్నాడు, దేవుని యొక్క స్వరాన్ని విన్నవాడుగా ఉన్నాడు. అందుకే ద బుక్ ఆఫ్ హనోక్ అనే బుక్లో దేవుడు హనోకుని ఆకాశం ఎట్లా ఉంటుందని చూపించినట్లు మనం చూడగలం. అది మనకి గ్రంథస్థం చేయబడలేదు, కానీ ద బుక్ ఆఫ్ హనోక్ అనే ఆ పుస్తకంలో రాయబడి ఉంది. పరలోకం ఎట్లా ఉంటుంది, ఆకాశం ఎన్ని ఆకాశాలు ఉన్నాయి, ఏ విధంగా వెళ్ళాడు దేవుడు, ఎట్లా ఎన్ని తన యొక్క ఎక్స్పీరియన్స్ దేవుడు తన యొక్క గ్రంథంలో రాపించినట్లు మనం చూడగలం. నేను ఆ గ్రంథాన్ని చదివాను కాబట్టి నేను చెప్పగలుగుతా ఉన్నా. ఒకవేళ నేను చదవకపోతే నేను కూడా నాకు తెలిసేది కాదేమో.
మరి మన జీవితంలో దేవుని యొక్క సంకల్పం ఏంటంటే అన్నీ మనం తెలుసుకోవాలి. పరలోకం ఎట్లా ఉందో మనం తెలుసుకోవాలి. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో తెలుసుకోవాలి. హనోకు గారి చేత ఆ గ్రంథాన్ని రాపించినట్లు మనం చూడగలం. మరి దేవుడు హనోకును ఆ విధంగా తీసుకుని వెళ్ళి ఆ విధంగా దేవుడు పరలోకాన్ని చూపించి ఉన్నాడు. ఎందుకన్నాడు ఏమని అక్కడ చూడండి, కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. అందుకే 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసులు దేవుని మందిరంలో ఉంటారు, విశ్వాసులు దేవునికి ప్రార్థన చేస్తారు, విశ్వాసులు వాక్యాన్ని చదివేవారుగా ఉంటారు, విశ్వాసులు దేవునితో సంబంధాన్ని కలిగిన వారుగా ఉంటారు. ఏది మన విశ్వాసం? పేరుకి విశ్వాసులు వలె మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అందుకే మన జీవితంలో కార్యాలు జరగట్లా. మన కుటుంబాలు అంతే ఉన్నాయి, మనం చిన్నప్పుడు అంతే ఉంది, పెద్ద అయిన తర్వాత కూడా అంతే ఉన్నాం. కాబట్టి మనం విశ్వాసాన్ని బట్టి మనం ఈ లోకంలో మనం ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. అందుకే చూడండి, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. సమ్మతింపకుండా ఒకడు ఇద్దరు కూడి నడుతురా. చాలు చూడండి, ఇక్కడ ఒక ప్రశ్న రాస్తా ఉన్నారు. ఏమని? సమ్మతి పడకుండా ఇద్దరు కూడి నడుతురా. జరిగే పని అది. అట్లా ఇప్పుడు దేవుడు మనతో ఉండాలి అని దేవుడు ఆశపడతా ఉన్నారు. మనం దేవునితో ఉండడానికి మనం ఆశపడట్లా. మనం దేవునికి ప్రార్థన చేస్తాం, అయ్యా నాకు జ్ఞానం కావాలి, నాకు బుద్ధి కావాలి, లేదంటే నాకు ఉద్యోగం కావాలి, లేదంటే నా వ్యాపారం అభివృద్ధి చెందాలి, నాకు ఇంకా మనం అన్ని రకాలు మనం ప్రార్థన చేద్దాం. నాకు ఇల్లు కావాలి, నేను ఇల్లు కట్టించుకోవాలి, లేదంటే నా బిడ్డలు మంచి ఫస్ట్ మార్కులు నాకు రావాలి. మరి మన బిడ్డలు మనం దేవుని సన్నిధికి తీసుకురాగలుగుతా ఉన్నామా? నా ఉద్యోగంలో అభివృద్ధి కావాలి, నాకు ఉద్యోగం కావాలి, ఎన్ని రకాల ప్రశ్నలు ఉంటాయో మనకి. మనమేం దేవుని సన్నిధికి రాలేము, దేవుడే మనకు అన్నీ ఇచ్చేయాలి. ఎట్లా ఇస్తాడు దేవుడు? దేవుడు అంత తెలివి లేనివాడుగా ఉన్నాడు. దేవుడు ఆయన చూస్తాం, ఆయన న్యాయాధిపతి. మనం ఏ కొలతతో కొలుస్తామో, మనం ఎట్లా జీవిస్తామో, మనం దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తామో అదే విధంగా దేవుడు మనల్ని ప్రేమించడు, అంతకంటే 1000 రెట్లతో మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు ఆయన. ఆయన్ని మనం ప్రేమించడానికి ఎంత కష్టపడిపోతామో, ఎంత ఇబ్బంది పడిపోతామో, దేవుని వాక్యాన్ని వింటాకి ఎంత అభ్యంతరపడిపోతామో, అన్నీ బాగానే ఉంటాం. దేవుని వాక్యం దగ్గరికి వచ్చే వరకు మనకు అభ్యంతరం, ఏందిరా బాబు ఈ గోలేందిరా, అసలు ఈ పని పాట లేదు, మైకులు పెట్టి మమ్మల్ని చంపేస్తున్నారా బాబు అనుకుంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. ఎందుకంటే మనం పూజించే దేవుడు ఎలాంటి మనం చూస్తూ ఉంటాడు ఆయన. మనం ఏం చేస్తాం ఈ లోకంలో, మన విశ్వాసం ఎట్లా ఉంది, మన మాటలు ఎట్లా ఉన్నాయి, మనం ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం, ప్రతిదీ దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ ఒక మాట ఆమోసు గ్రంథంలో అంటూ ఉన్నారు, ఏమని? సమ్మతి పడకుండా ఇద్దరు కూడి నడుతురా. కాబట్టి మనం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవునితో సమ్మతి పడేవారుగా ఉండాలి. దేవునితో సమ్మతి పడాలి అంటే మారు మనసు మనం పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి, విశ్వాసంలో అభివృద్ధి పొందేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం డబ్బు లేకపోవచ్చు, మనకి ఒకవేళ మనం అప్పుల్లో పడిపోవచ్చేమో, దేవుడు మనకు అక్కడ ఐశ్వర్యాన్ని ఇస్తాడు అని దేవుని యొక్క గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది. ఒకవేళ ఈ లోకంలో మనం పేదవారుగా ఉండొచ్చు, పేదవారి మాట ఎవరు లెక్క చేయరు, ఎవరు చెప్పినా వినిపించుకోరు. నువ్వు ఎంత మంచి మాట అని చెప్పి వినరు. ఒకవేళ మంచి స్థితిలో ఉన్న వాళ్ళు చెప్పారనుకోండి, అయ్యగారు అమ్మగారు చూడండి, వాళ్ళు తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా ఏం చేస్తారు? సలాం కొట్టేస్తారు. ఎందుకు? వారికున్న హోదాని బట్టి, వాళ్ళకున్న డబ్బుని బట్టి, లేదన్నా వాళ్ళకున్న పలుకుబడిని బట్టి ఈ లోకంలో గౌరవించేవారుగా ఉంటారు. దేవునితో మనం నడిచేవారుగా ఉండాలి. దేవుడు మన తల ఎత్తేవాడుగా ఉన్నాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన చిత్తం లేనిదే మనం ఒక్క మెతుకు కూడా తినలేం. ఒకవేళ మనం అనుకోవచ్చు, మనకున్న దాన్ని బట్టి మనం ఎగిరెగిరి పడతా ఉండొచ్చేమో ఈ లోకంలో, ఏమి దేవుడు అనుకోవచ్చు మనం. దేవుడు ఇంకా 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 చూస్తూ ఉన్నాడు. ఆయన చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన మంచి ఆయుష్ని మనకిచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని మనకిచ్చాడు. ఎందు మూలంగానే మనం ఒక్కసారి ఆలోచిస్తే అంతా దేవుడే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో
ఎంతోమంది ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు చనిపోతున్నారో తెలియదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుని కృప వలన మనం ఈ లోకంలో ఉన్నాము. అందుకే మనం దేవునితో సమ్మతి పడేవారుగా ఉండాలి. దేవునితో నడిచేవారుగా ఉండాలి. ఈ లోకం మనకి చాలా చిన్న ఆయుష్యం ఉంది. మహా అయితే 90 సంవత్సరాలు, లేదంటే 60 సంవత్సరాలు ఎక్కువ, 70 అంటే ఇంకా ఎక్కువ, 80, 90 కంటే ఎక్కువ బ్రతకలేరు ఇప్పుడున్న జనరేషన్. కాబట్టి మన యొక్క జీవితంలో మనం దేవునితో మనం ఉండాలి. అందుకే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనందరం శరీర స్వభావాన్ని మనం కలిగిన వారుగా ఉన్నాం. శరీర స్వభావము అంటే ఎట్లా ఉంటుందంటే, ఈరోజు మనం పెనుకెళ్ళి వచ్చామనుకోండి, మన శరీరం అంటది, ఒళ్ళు బాగాలేదు కదా, నొప్పులుగా ఉన్నాయి కదా, తల నొప్పుగా ఉంది కదా, పునుగో అంటది శరీరం. అప్పుడు మనం ఏం చేస్తాం? ఏముందిలే, మన అబ్బాయే కదా, చిన్నప్పటి నుండి మనకు తెలుసు కదా, అడిగితే ఏదో ఒకటి చెప్పొచ్చులే అనుకుంటాం. నూతన సంవత్సరం వచ్చిన వెంటనే అంటాం, ఏమంటాం? ఏక నుండి నేను సంఘ కూటికి కూడా మానేను అంటాం. ఒకవేళ ఎవరైనా అట్లా అనుకుంటే నాకు తెలియదు, మీరు అనుకున్నారో లేదో, మీ మనసులో అన్నమాట నాకైతే తెలియదు. అట్లా అంటాం. కానీ ఆ టైం వచ్చిన తర్వాత ఏం చేస్తాం? సింపుల్గా దేవుని సన్నిధిని వదిలిపెట్టేవారుగా ఉన్నది శరీర స్వభావము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఎందుకు మనం దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నాం? ఈ లోకంలో మనం దేని చూసి సంతోషపడతా ఉన్నాం? మన సంతోషం దేనిలో ఉంది? ఇప్పుడంతా మొబైల్ రంగంలోకి వెళ్ళిపోయి అందరూ ఫోన్లు, టీవీలు కూడా సరిగ్గా చూసేవాళ్ళు. అంటే టీవీలు చూసేవాళ్ళు కూడా ఉన్నారు, లేరంటలేదు. అంతా ఫోన్లు. ఎందుకంటే 24 గంటల అన్లిమిటెడ్ నెట్ ఉంది. మేము చిన్నతనంలో ఏదో కొద్దిగా ఉండేది నెట్. 1 GB నెల మొత్తం అంటే అబ్బో ఎంత మహా సంతోషం అప్పుడు మాకు. ఇప్పుడైతే అన్లిమిటెడ్ 3300 GB ఉంది, ఎట్టయినా వాడుకోవచ్చు అంటున్నారు. చూడండి, మన యొక్క సంతోషం దేంట్లో ఉందంటే లోకంలో ఉంది. పేరుకే మనం దేవుణ్ణి నమ్ముకుంది, మనం పేరుకే దేవుని సన్నిధికి వస్తుంది, మనం దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మనం ఇవ్వలేకపోతా ఉన్నాం. కాబట్టి మనం దేవునితో నడిచేవారుగా శరీర స్వభావాన్ని మనం వదిలిపెట్టాలి. మనం ఈ లోకంలో ఆ ఫోన్లు చూసి సంతోషపడతాం, లేదంటే బజార్లో ఉంటే కూర్చొని సంతోషంగా మాట్లాడతాం. ఏముంది అక్కడ సంతోషం? లేదంటే మన ఇంటి ముందు కూర్చొని ఏదో కాలక్షేపం చేస్తాం. అయ్యా మీ ఇంటి ముందు కూర్చొని నీ వాక్యమే వింటున్నానంటే ఉపయోగం లేదు. దేవుని సన్నిధిలో మనం ఉండాలి, దేవునితో మనం గడిపేవారుగా ఉండాలి. కాబట్టి మన యొక్క జీవితంలో శరీర స్వభావాన్ని మనం వదిలిపెట్టేవారుగా ఉండాలి. వారు విశ్వాసంలో బలం పొందేవారుగా ఉంటారు. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుణ్ణి మనం సంతోషపరిచేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం సంతోషంగా ఉండాలి అంటే దేవుణ్ణి మనం సంతోషపరచాలి. అందుకే ఈ లోకంలో మనం సంతోషంగా ఉండటంలా, ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామంటే ఏదో పేరుకు దేవుని సన్నిధికి వస్తున్నాం, వాక్యాన్ని కూడా మనం సరిగ్గా వెళ్ళలేకపోతా ఉన్నాం. వాక్యాన్ని వింటలేదు, ఏదో వస్తున్నాం, కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో శరీర స్వభావాన్ని మనం వదిలిపెట్టేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం శరీర స్వభావాన్ని మనం వదిలిపెడతామో దేవుడు మన యొక్క కుటుంబాల్లో మనకి సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు, సమాధానాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే చూడండి, ఇక్కడ కొంచెం పై వచనం చదవండి. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు ఆ దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. దేవుని మాట మనం వినం, నా ఇష్టం, ఏంది నువ్వు చెప్పేది, ఏంది నువ్వు వాక్యం చెప్పేది, నా గురించే చెబుతున్నావు, నువ్వెందుకు చెప్పాలి? చూడండి, దేవుని వాక్యం పొడుచుకుంటుంది. పొడుచుకున్నప్పుడు నా గురించే చెబుతుందంటే ఎట్టా? దేవుని వాక్యం ఎట్లా ఉంటుందంటే దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు అయ్యా నువ్వెందుకు నాతో మాట్లాడుతున్నావు, నువ్వు సైలెంట్గా ఉండంటానికి లేదు. మనకి దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం మన యొక్క బ్రతుకుని సరిదిద్దుకోవాలి, మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. ఎందుకు నా జీవితంలో సంతోషం లేదు, ఎందుకు నా జీవితంలో సమాధానం లేదు, ఎందుకు నా జీవితంలో ఈ చింతన కలిగి ఉన్నాను, ఎందుకు ఈ అనారోగ్యాన్ని కలిగి ఉన్నాను అని ఒక్కసారి మనం ఆలోచించేవారుగా ఉండాలి.
ఇవన్నీ మనం మర్చిపోయి ఎగబడతాం, తిరగబడతాం, జగడమాడతాం. ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆలోచన ఉంటుంది, శరీరానుసారమైన మనస్సు మరణము. ఏంటి మరణం ఎట్లా వచ్చింది? ఇంతకుముందు ఒక వీడియోలో చూశాను. ఇప్పుడంతా వీడియోలు వచ్చేసినాయి, అందరూ వీడియోలు తీసి పెట్టేస్తున్నారు కదా. ఒక సువార్థికుడు సువార్త చేస్తూ ఉంటే పక్క నుండి ఒక అతను వచ్చేసాడు, తెగ తిట్టేస్తున్నాడు. తిట్టేసి ముందుకెళ్ళి ఆ వీడియో తీస్తూ ఉన్నాడు. ఒకవేళ అతనే చెప్పి ఉండొచ్చేమో, అరే అబ్బాయి వీడియో తీరా, నేను తిడతాను వాళ్ళని, ఫేస్బుక్లో పెట్టుకుందాం అని ఉండొచ్చేమో. సరే వీడియో మాట్లాడతాడు, బాగా తిట్టేసాడు, ముందుకెళ్ళాడు. అట్లా ముందుకు పడి చనిపోయాడు. అతను అనుకొని ఉండడు ఎట్లా జరిగిద్దని. చూడండి, దేవుని దాసుని తిట్టాడు, ముందుకెళ్ళాడు, చనిపోయాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, శరీరానుసారమైన మనస్సు మరణము. మరణం మనతోనే ఉంటుంది, పక్కనే ఉంటుంది, టైం కోసం చూస్తూ ఉంటుంది. దేవుని యొక్క కృప మనల్ని ఆవరించి ఉంది. ఆ కృప ఎప్పుడు తొలగిపోతుందా, మనం ఎప్పుడు ఎదురు మాట్లాడతామా, దేవుడు ఎప్పుడు కోపగించుకుంటాడా, ఎప్పుడు వాళ్ళ మీద దాడి చేద్దామా అని రెడీగా ఉంటుంది మరణం. అందుకే మరణం ఎక్కువగా వచ్చేస్తూ ఉంది. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు శరీర స్వభావాన్ని మనం వదిలిపెట్టాలి, ఆత్మ స్వభావం మనం కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే 2వ తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకుని వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చెక్క కొనడు. చూడండి, ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలి, సైనికుడి వలె ఉండాలి. సైనికుడు యుద్ధానికి వెళ్తున్నాడు, యుద్ధం చేసేటప్పుడు ఈ కత్తి పెట్టుకొని ఇట్లని, నేను బాగా యుద్ధం చేస్తున్నా చూడండి అని చెప్పి పక్కకు చూస్తాడా? ఎప్పుడైతే పక్కకు చూస్తాడో ఇంకొకటి వచ్చి పొడి చేస్తాడు వెనకాల. ఏం చేస్తాడు అప్పుడు యుద్ధం చేసేవాడు? అన్నీ చుట్టూరు చూసుకుంటూ ఉంటాడు, నా వైపు ఎవడు వస్తాడు, ఎవరు దాడి చేస్తారు, ఎవరు వస్తున్నారు నా మీదకి అని చెప్పి చుట్టూ చూసుకుంటూ ఎంతో మెలకువగా ఉంటాడు. యుద్ధం జాగ్రత్తగా చేస్తాడు, పక్కన వాడి కోసం చేయడు యుద్ధం. లేదా నన్ను చూస్తున్నారా, నేను ఎంతమందిని పొడిచాను, ఎంతమంది పీకలు కోసాను, ఎంతమంది కాళ్ళను నరికాను అని ఎప్పుడు అనుకోడు. ఎవరు? యుద్ధం సైనికుడు. ఎందుకన్నాడు, రాణువ వాడేవాడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకుని వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చెక్క కొనడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆ డౌట్లు వదిలేయాలి, సంశయాలు మనం వదిలిపెట్టాలి. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఆలోచిస్తాం, జరిగిద్దా, ప్రార్థన చేసాడు, జ్వరం పోయిద్దా, మా సమస్య పోయిద్దా, మాకు ఉద్యోగం వచ్చిద్దా, మాకు బిడ్డలు కలుగుతారా. చూడండి, ఎన్ని ప్రశ్నలు. ఎప్పుడైతే ఇలాంటి ప్రశ్నలు వచ్చినాయి అంటే అవిశ్వాసులను మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం విశ్వాసంలో ఎదిగేవారుగా ఉండాలి. అవిశ్వాసులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి అపనమ్మకం ఉంటుంది, వాళ్ళు పాప జీవితాన్ని జీవిస్తూ ఉంటారు, వాళ్ళు పాపంలో ఉంటారు. అందుకే దేవుని యొక్క శక్తి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడేవారుగా ఉంటారు. దేవుణ్ణి దూషించేవారు ఉన్నారు, దేవుణ్ణి ద్వేషించేవారు ఉన్నారు, దేవుడు ఉంటే నా ముందుకు రా అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం యొక్క పాప స్వభావాన్ని మనం వదిలిపెట్టాలి, మన యొక్క సంశయాలను మనం విడిచిపెట్టాలి, దేవుని వైపు మనం చూడాలి. ఎవరు ఏదనుకున్నా నా డ్యూటీ ఏంటి, మన డ్యూటీ ఏంటి, దేవుణ్ణి మనం సంతోషపరచాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించాలి, వాక్యానుసారంగా మనం జీవించాలి. పక్కన వాళ్ళు ఎట్లా ఉన్నా మనకు పర్లేదు, వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మనల్ని నూరంతలుగా దేవుడు మనల్ని దీవించేవాడుగా ఉన్నాడు. అయ్యో పలానా ఆయన ఏమన్నా అనుకుంటాడేమో, అయ్యో పలానోళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, లేదా మమ్మల్ని ఎలివేస్తారేమో, లేదా మాతో పలకరేమో. ఏమైతే పలకపోతే దేవుడు మనల్ని దీవిస్తే ఎవరైనా మనకి ఎదురులేదు. ఎందుకంటే ఆయన దీవించేవాడు ఆయన, ఆయన పోషించేవాడు ఆయన, నడిపించేవాడు ఆయన. ఆయనకి మనం భయపడేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం ఏం చేస్తాం, మనుషులకు భయపడుతూ ఉంటాం, చిన్న చిన్న అధికారులకు భయపడతాం. ఈ లోకంలో మనం దేవునికి భయపడి ఈ లోకంలో మనం ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. అందుకే రోమపత్రిక 12:1 అంటారు, సజీవయాగంగా మనం సమర్పించుకోవాలని చెప్పి అపొస్తలుడైన పౌలు గారు అక్కడ మనకి చెప్తూ ఉంటారు. మనం సజీవయాగంగా మనం సమర్పించుకోవాలంటే ఎట్లా?
అందుకే కొలస్సీ రాసిన పత్రిక 3:20 అంటాడు. చూడండి ఒకసారి కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదవండి. పిల్లలారా మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఏం చేయాలి? అన్ని విషయంలో తల్లిదండ్రుల మాట వినాలి. మరి మనం తల్లిదండ్రులు మాట వినాలి. మాట వినటం ఏమంటా ఉన్నారు? ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. అంటే మాట వినుట అనేది దేవుడు మెచ్చుకుంటాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మాట వినాలి, దేవుని యొక్క మాట మనం వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి. మనం ఏందంటే నీకేం తెలుసు, నాకేం తెలుసు అని మనం ఎప్పుడు అనుకోకూడదు. తల్లిదండ్రులను తృణీకరించేవారుగా ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు మనం జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత మనకు చెప్తారు, అయ్యా అట్లా చేయి ఇట్లా చేయి, వాళ్ళ అనుభవంతో చెప్తారు. వాళ్ళు ఆషామాషిగా ఏం మాట్లాడరు, వాళ్ళు అన్నీ తెలుసు కాబట్టి చెప్తారు. యవనస్తులు ఏమంటారు, ఏందంట నీకేం తెలుసు, మాకు తెలుసు, నువ్వు ఎక్కడో పుట్టావు, నీకు ఏదో జనరేషను అని అంటూ ఉంటారు. కాబట్టి మనం విధేయత కలిగిన వారుగా ఉండాలి. విధేయత ద్వారా మనం దేవునికి దగ్గర అవుతాము, దేవుడు మనల్ని ఇష్టపడతాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమనంటే, చిన్నపిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. చిన్నపిల్లలు తల్లిదండ్రుల మాట వింటే ఆటోమేటిక్గా దేవుని యొక్క మాట వింటారు. ఎందుకంటే తల్లిదండ్రుల మాట వింటున్నారు కాబట్టి దేవుని యొక్క మాట వింటారు. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్తారు, అరే రారా ప్రార్థనకి వెళ్దాం రా అంటారు. ఖచ్చితంగా వాళ్ళు వచ్చి కూర్చుంటే వాళ్ళు ఆటోమేటిక్గా మారిపోతారు. ఏదో ఒక రోజైనా డాడీ నాకు బాప్తీసం కావాలంటారు. వాళ్ళు బాప్తీసం తీసుకుంటారు, రక్షణలోనికి వచ్చేస్తారు. అప్పుడు మనకి ఎలాంటి దిగులు లేదు, మన కుటుంబాన్ని మనం కట్టుకునేవారుగా ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, మన బిడ్డలు డ్యాన్స్ చేస్తే మనం ఎంతగానో ఆనందించేవారుగా ఉన్నాం. మన చిన్న బిడ్డలు అనుకోండి, ఎల్కేజీ యూకేజీ డ్యాన్స్ చేస్తారు, సినిమా పాటలకి డ్యాన్స్ చేస్తారు. నేను తప్పు అని నేను అన్ను, అప్పుడు సంతోషంగానే ఉంటుంది. అయితే పెద్ద అయిన తర్వాత కూడా డ్యాన్సులు వేస్తారు. అప్పుడు మాత్రం మన మాట వినరు, మనల్ని డ్యాన్స్ చేపిస్తారు వాళ్ళు మన మాట వినరు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు పిల్లలు మన యొక్క మాట వినాలి. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మనం దేవుల్లో ఉండటం. ఎవరైతే దేవుల్లో ఉంటారో దేవుడు వాళ్ళని బహుగా దీవిస్తాడు. మనలో ఏమి లేదు. కొంతమంది అనుకుంటారు ఏమని, బాగా చదివితే ఉద్యోగాలు వస్తాయి అనుకుంటారు. లేదు, నువ్వు ఎంతైనా కష్టపడు, దేవుల్లో ఉంటేనే మనకు ఉద్యోగం. చాలామంది ప్రయాసపడతారు, నాకు కావాలి. చాలామంది పిహెచ్డీలు ఎంటెక్లు చేసిన వాళ్ళు కూడా ఏమీ చేయకుండా ఆ జొమాటోలో వేస్తూ ఉన్నారు. ఏది మంచి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు. మరి వాళ్ళు ఎందుకు అట్లా వేస్తూ ఉన్నారు? దేవుని కృప ఎవరి మీద అయితే ఉంటుందో, నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం లేదు. అంటే దేవునిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుడు ఒక తలగా ఉంచుతాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునిలో ఉంటే మనకు నిందలు వస్తాయి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదవండి. 15:3. క్రీస్తు కూడా నిన్ను నిందించు వారి నిందను నా మీద పడెను అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించెను. చాలు. చూడండి, ఇక్కడ క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించేటప్పుడు తను సంతోషంగా ఉండొచ్చు. ఎందుకంటే సమస్తము ఆయన సృజించింది, సమస్తము సృష్టి ఆయన మాట వింటది. ఎందుకంటే సముద్రం ఆయన మాట వింది, గాలి ఆయన మాట వింది, అన్ని యేసుక్రీస్తు వారి యొక్క మాట వింటాయి. అయితే యేసుక్రీస్తు వారు ఎప్పుడు తనను సంతోషపరుచుకొనడానికి వాడుకోవాలి. అయితే తర్వాత ఒక మాట అంటా ఉన్నారు, చూడండి, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను. అంటే పరుల కోసం నిందలబడిన వాడుగా ఉన్నాడు ఆయన. ఎవరి కోసం నిందించబడ్డాడు ఆయన? మన కోసమే. మనందరం ఈరోజు సంతోషంగా దేవుని సందులో చేరి మనం బాప్తిసం తీసుకొని మన విశ్వాసంలో బలపడడానికి అవకాశం ఇచ్చింది యేసుక్రీస్తు వారే. దేవునికి మనల్ని దగ్గరగా చేసింది యేసుక్రీస్తు వారే. ఆయన మనకి రక్తాన్ని చిందించి ఆయన మనల్ని దగ్గరగా చేసుకున్నారు. ఎందుకు ఆయన మన నిందపడ్డాడు? ఆయన ఏం పాపం చేశాడు? ఆయన సిలువేయడానికి ఆయన ఎందుకు చనిపోవాలి? ఆయన మీద ఎందుకు ఉమ్మేశారు? ఆయన ఎందుకు గుద్దారు? ఆయన తలకి ఎందుకు ముళ్ళ కిరీటం పెట్టారు? ఎందుకంటే ఆయన ఏ పాపం చేయలే.
మన కోసం ఆయన నిందలబడిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుని కోసం మనం నిందలు పడేవారుగా ఉండాలి. మనల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు, మన గురించి 100 మందికి చెప్తారు, 1000 మందికి చెప్పినా దేవుని కోసం మనం నిలబడేవారుగా ఉండాలి. సేవలోకి వచ్చిన తర్వాత అదే జరిగింది నా జీవితంలో. నేను అనుభవంతో మాట్లాడితే ఎప్పుడైనా దేవుడు నాకు అనుభవాన్ని ఇస్తాడు. ఇప్పుడు సేవా జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి. ప్రతి పని వద్దు వద్దు వద్దు, ఆపు ఆపు ఆపు, అన్నీ ఆపుతోనే స్టార్ట్ అయింది. ఎవరు చెప్పలా, ముందుకెళ్ళిన ఎవరు అనలా. చూడండి, మన జీవితంలో అన్నింటినీ ఆపు 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 అని అంటారు. ఎవరు అయ్యా మంచి పని నువ్వు చేస్తున్నావు చెయ్యయ్యా అని ఎవరు అనరు. అట్లాగే మన జీవితంలో నిందలు పడేవారుగా ఉండాలి. ఇప్పుడు చూడండి, దేవుడు మనకి చక్కగా మంచిగా, నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు సొలొమోను గారి చేత దేవుడు పని చేయించాడు. దేవుడు అట్లాగే వాడుకున్నాడు. ఆయన చిత్తం జరిగించారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మన కుటుంబాలు కూడా ఇంత ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను ఒకటే చూస్తున్నా, దేవుడు మన మందిరాన్ని ఏ విధంగా అయితే ఆశీర్వదించాడు మన మందిరాన్ని. చూడండి, మనకి ఎన్ని సదుపాయాలు వస్తూ ఉన్నాయో. మన మందిరంలో పెద్ద ఎంప్లాయీస్ ఎవరు లేరు. అయ్యా మీ ఎంప్లాయీస్ ఉన్నారుగా, బాగా వచ్చి పడతని చూసేవాళ్ళు అనుకోవచ్చేమో, బాగా ఎంప్లాయీస్ ఉన్నారు, తెగ దశంభాగాలు వచ్చేస్తారు అనుకుంటారు. నేను ఎప్పుడు దశంభాగాల గురించి కూడా నేను మాట్లాడను. ఒకసారి మనకు తెలుసు మనం ఎంత దేవునికి సమర్పించుకుంటా ఉన్నాము. అది ఏళ్ళ మీద చెప్పొచ్చు, ఆ విషయం నాకు తెలుసు, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి. కానీ దేవుని కృపను బట్టే ఈ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. చూడండి, ఈ లోకంలో సహజంగా మనం 1000 రూపాయలు ఇచ్చి అబ్బో ఎట్ట చెప్తామో, నా అంత మించిన వాళ్ళు లేరు అని చెప్తాం మనం. నేను అనుభవంతో చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ లోకంలో ఎప్పుడూ ఒకేలా ఉండాలి. మనం కలిమిలో ఉన్నప్పుడు ఒకేలాగా ఉండాలి, లేమిలో ఉన్నప్పుడు ఒకేలాగా ఉండాలి. అలాంటి జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. మన జీవితంలో దేవుడు మనకి కిరీటాన్ని ఇస్తాడు ఆయన. ఒకవేళ మనం ఈ లోకంలో డబ్బు లేని వాళ్ళుగా ఉండొచ్చాము, ఒకవేళ ఈ లోకంలో దరిద్రులుగా మనం ఉండొచ్చాము, ఒకవేళ ఈ లోకంలో పేదవారిగా ఉండొచ్చాము, ఒకవేళ ఈ లోకంలో మనం డబ్బును కోల్పోయిన వారుగా ఉండొచ్చాము. కానీ ఒక్కరోజు దేవుడు మన యొక్క ఐశ్వర్యాన్ని అక్కడ చూపించేవాడుగా ఉన్నాడు. ఆయన వైపు మనం చూసేవారుగా ఉండాలి. నిందలు పడాలి, పడితేనే మనకు ఆశీర్వాదం. అది నేను అనుభవంతో చెప్తా ఉన్నాను. కాబట్టి మన యొక్క జీవితంలో నిందలు పడాలి. నిందలు వస్తున్నాయంటే సంతోషం. నేనైతే లోపల ఎంత సంతోషపడతానో, ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, అబ్బా వాక్యం బాగా పనిచేస్తుంది అనుకుంటా, లోపల సంతోషపడతాను. నాకు తెలుసు ఆ విషయం బాగా. కాబట్టి మన యొక్క ఆత్మీయమైన జీవితాన్ని బలపరుచుకునేవారుగా ఉండాలి ఈ లోకంలో. అందుకే నిందల కోసం, పరుల నిందలు మన మీద వేసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఆ విధంగా వేసుకున్నారు. ఎంతమంది నిందించినా, ఎంతమంది అడ్డం పడినా, ఎంతమంది గిలగిల కొట్టుకులాడినా ఎవరు ఏం చేయలేరు మన జీవితాలని. మనల్ని బాగు చేసేవాడు దేవుడే, మన కుటుంబాన్ని కట్టేవాడు దేవుడే, మన చెడిపోయిన బ్రతుకుని, పాడైపోయిన జీవితాన్ని నిలబెట్టేవాడు దేవుడే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మీద విశ్వాసంతో మనం ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. అందుకే చూడండి, 27వ కీర్తన 8వ వచనం చదవండి. 27వ కీర్తన 8వ వచనం. యెహోవా నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకనని నా హృదయము నీతో అనెను. చూడండి, ఇక్కడ చాలా సింపుల్ లాజిక్. ఏమంటా ఉన్నారు ఇక్కడ, దావీదు గారు చెప్తా ఉన్నారు ఏమని, నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా. అంటే దేవుడు మాట్లాడాడు ఏమని, నా సన్నిధిని వెతుకు అన్నాడు దేవుడు, అంతే. అప్పుడు దావీదు గారు ఏం చేశారు, ఆయన సన్నిధిని వెతికాడు అంతే, ఏం చేయలా. దావీదు గారు దేనికోసం ప్రాకులాడలా. దావీదు గారు నేను రాజును అవ్వాలని చెప్పి దండయాత్ర చేయలా. దేవుని కోసం, ఆయన సన్నిధి కోసం వెతికాడు అంతే. దేవుడు దావీదు గారిని ఒక రాజుగా నిలబెట్టాడు. చూడండి, అదే అంటున్నాడు ఏమని, యెహోవా నీ సన్నిధి నేను వెతికిదనని నా హృదయము నీతో అనేను. దావీదు గారు అంటలా, నోటితో అంటలా, మన నోటితో అనేది. అయ్యా రాయ్యా మందిరం, వస్తున్నా, బయలుదేరుతున్నా, రాము. మన హృదయంతో మనం చెప్పేవారుగా ఉండాలి. మనం పై మాటలు మనం చెప్పేవారుగా ఉండకూడదు మన జీవితంలో. అందుకే దేవుని సన్నిధిని ఎవరైతే వెతికేవారుగా ఉంటారో వారి జీవితాలు ఎప్పుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు వాళ్ళని ఎప్పుడు తల దించుకోనివ్వడు.
ఒకవేళ అందరూ వచ్చి తిడతారు, తిట్టినా దేవుడు తల ఎత్తేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందరూ నిందిస్తారు, నిందించిన ఒకరోజు దేవుడు మనల్ని నిలబెట్టేవాడుగా ఉన్నాడని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. నింద పడాలి, మనం నిందించకూడదు, మనం కోపడకూడదు, మనం జగడమాడకూడదు. ఒకవేళ అదే పని మనం చేసామనుకోండి, ఉపయోగం ఉందా అంటారు. ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు మాట్లాడుతున్నావు, సరిపోయారులయ్యా బాబా, నువ్వు ఏమని చెప్పేది అంటారు. మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిని మనం వెతికేవారుగా ఉండాలి. చివరగా చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, చివరగా మాట చదువుకొని మనం ముగించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. చాలు చూడండి, అసలు ఆ స్టేట్మెంట్ ఎట్లా ఉందో చూడండి. ఏం కలిగి? ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి. ఎవరన్నా ఈ మాట అంటారా? నేను చనిపోయి నేను దేవుడి దగ్గర ఉండాలి అని ఇక్కడ చెప్తా ఉన్నారు. ఏమని? ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఎవరు దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతా ఉన్నారు? దేవుని సన్నిధిలో ఎవరైతే ఉంటారో వారి జీవితాలు ఎంతో ధన్యకరం. వాళ్ళు దీవించబడతారు అంతే. మనం ఏం చేయవసరంలా. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన పాదాల చెంతకొచ్చి మనం ఉంటే ఆయన బ్రతుకులు మనం మార్చేవాడుగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇష్టపడాలి, దేవుని సన్నిధిని మనం ఇష్టపడాలి. ఎంతోమంది అవిశ్వాసులుగా జీవిస్తా, నేను విశ్వాసిని, నేను ఆరాధిస్తున్నాను, నేను బలలో చేతులు వేస్తున్నాను, నేను మంచిగా ప్రార్థన చేస్తాను, నేను మంచిగా వాక్యం చదువుతాను, నేను 20 సార్లు బైబిల్ చదివాను, ఏం ఉపయోగం ఏముంది? దేవుని మనం ఇష్టపడకుండా లోకాన్ని ఇష్టపడతా ఉన్నాం, ఇంట్లో ఉంటున్నాం. ఇంట్లో ఉండి నాకు ఆశీర్వాదంగా ఉండి దేవుడు ఎట్లా ఇస్తాడు? మనస్ఫూర్తిగా మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. దావీదు గారు దేవుని యొక్క సన్నిధిని ఇష్టపడిన వాడుగా ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధిని వెదకని వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఆ ఆశీర్వాదాన్ని మనం పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందరు తల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరినైనా మీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, మేము నిరీక్షణ కలిగినైనా విశ్వాసము ద్వారా ఈ లోకంలో జీవించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, విశ్వాసాన్ని బట్టినైనా ఆ యొక్క అర్పణ మీరు స్వీకరించబడి ఉన్నదని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. మా జీవితాల్లోనైనా మేము విశ్వాసాన్ని కాపాడుకునేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసిన తండ్రి. అనేక మందినైనా విశ్వాసంలో బలహీనులుగా ఉన్నారు తండ్రి, వారిని క్షమించమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా, మేమందరూనైనా విశ్వాసం ద్వారానైనా మీ సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ఎవరైతే శరీరానుసారులుగా తండ్రి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు తండ్రి, ప్రతి ఒక్కరు వారి మనసులు మార్చుకొని తండ్రి వారు బాప్తీసం తీసుకొని మీ దగ్గరికి రావడానికి తగిన సహాయం చేసిన తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరు మీ సన్నిధిని ఇష్టపడడానికి తగిన సహాయం దేశమని అడుగుతూ ఉన్న తండ్రి. మీ సన్నిధిలో జీవించలాగినా తగిన సహాయం దేశమని అడుగుతూ ఉన్న తండ్రి. ఎవరైతేనైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగించండి. ఎవరైతేనైనా చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నారు తండ్రి, ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే చింతలో ఉన్నారో, ఎవరైతే వేదన పడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని అడుగుతూ ఉన్న తండ్రి. మీ యొక్క ప్రేమ ద్వారానైనా ప్రతి బాధను మీరు తీసివేయండి తండ్రి. వారి యొక్క జీవితాల్లో, వారి యొక్క కుటుంబాల్లో సంతోషాన్ని, సమాధానాన్ని కలుగు చేయమని అడుగుతూ ఉన్న తండ్రి. మా జీవితాల్లో మీరు ఇచ్చిన సమాధానానికై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. మేమందరమైనా మీరంటే ఇష్టపడేవారుగా ఉండడానికి తగిన సహాయం చేయమని అడుగుతూ ఉన్న తండ్రి. సమ్మతి గల మనసు కలిగినైనా మీతో నడిచేవారుగా ఉండడానికి తగిన సహాయం చేయండి తండ్రి. మేమునైనా విశ్వాస వీరుల వలె ఈ లోకంలో జీవించే భాగ్యం చేయండి తండ్రి. మా యుద్ధ రంగంలో తండ్రి మేమునైనా మిమ్మల్ని సంతోషపెట్టేవారుగా ఉండడానికి తగిన సహాయం చేయండి తండ్రి. మేమునైనా బలియాగంగానైనా ఈ లోకంలో జీవించలాగినా తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయ్యే ఏ కుటుంబంలో ఏ అవసరతలో ఉన్నారు తండ్రి, ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని అడుగుతూ ఉన్నా తండ్రి. ముఖ్యంగానైనా ప్రతి ఒక్కరు రక్షణ పొందడానికి తగిన సహాయం చేయండి తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరు కుటుంబాన్ని కట్టుకోవడానికి తగిన సహాయం చేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అవును తండ్రి, మేము దుర్దినాల్లో జీవిస్తూ ఉన్న తండ్రి. ఏ క్షణం ఏం జరుగుతుందోనైనా మాకే తెలియని దినాల్లో మేము జీవిస్తూ ఉన్న తండ్రి. ఎలాంటి దినాల్లో తండ్రి మేమందరం కుటుంబాలుగా రక్షించబడే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. అయ్యా, చిన్నలేమి పెద్దలేమి ప్రతి ఒక్కరు తండ్రి బాప్తీసం తీసుకోవడానికి
తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా మీ యొక్క పరిశుద్ధాత్మతో నింపమని అడుగుతూ ఉన్నా తండ్రి. మీ యొక్క శక్తి ద్వారా నేను అనేకమైన గొప్ప కార్యాలు మేము చేయడానికి తగిన సహాయం చేసింది తండ్రి. మీ యొక్క అద్భుత కార్యాలు మేము చూచేలాగిన మా యొక్క ఆత్మీయ కన్నులు వెలిగించమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇక్కడ చేరి ఉన్న ప్రతి కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. మైకి శబ్దం ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో తండ్రి, వారి యొక్క కఠినమైన మనసులు మార్చమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవడానికి తగిన సహాయం చేసింది తండ్రి. ఇంకా నేను అభ్యంతరపడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారికి నేను మంచి మనసును కలుగు చేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరు మేమందరం తండ్రి పరలోకంలో ఒక కుటుంబం వల్లే జీవించడానికి తగిన సహాయం చేసింది తండ్రి. అవును తండ్రి, మీ యొక్క వాక్యం ద్వారా అభ్యంతరపడుతున్నాయినా మీ మీద ఎవరైతే సేవకుల మీద దాడులు చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరి మనసు మార్చమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారు మనసులు మార్చినైనా మీ వైపు తిరుగులాగినా తగిన సహాయం దేశమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారి కుటుంబాల్లో రక్షణ అనుగ్రహించమని అడుగుతూ ఉన్నా తండ్రి. యూట్యూబ్ ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో తండ్రి వారిని కూడా దర్శించమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారి కుటుంబాల్లో అద్భుత కార్యాలు జరిగించమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా గర్భిణీ స్త్రీలుగా ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. వారి సుఖమైన ప్రసవం కోసం నేను సిద్ధపడడానికి తగిన సహాయం చేసింది తండ్రి. ఇంకా నైనా చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి చుట్టూ మీకు కంచి వేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఆ యొక్క వృద్ధాప్యంలో వచ్చే బలహీనతల్లోనైనా వారు బలంగా ఉండడానికి తగిన సహాయం చేసింది తండ్రి. మీ యొక్క విశ్వాసంలో ఎదిగే బిడ్డలుగా ఉండడానికి తగిన సహాయం చేసింది తండ్రి. యవ్వన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు మీ సన్నిధిలోకి రావడానికి తగిన సహాయం చేసింది తండ్రి. మీ సన్నిధిలోనైనా మీరంటే ఇష్టపడేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసేమని అడుగుతూ ఉన్న తండ్రి. వారి యవ్వన కాలంలోనైనా మీకు కాడి మోసేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసింది తండ్రి. వారిని దీవించి ఆశ్రయించమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇప్పటివరకునైనా మీ యొక్క సన్నిధి మాతో ఉంచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. మరి ఒకసారినైనా మందిరానికి వచ్చే ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. నిడుబ్రోలు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎవరైతే అవసరం ప్రతి ఒక్క అవసరత తెచ్చండి. మీ యొక్క అద్భుత కార్యాలు జరిగించమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని, వారి కుటుంబాల గొప్ప కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు తను ప్రేమించే వారందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.